హలో నా యూట్యూబ్ ఫ్యామిలీ రండి ఇవాళ మంచి కూర. ఇగో బఠానీలు, ఎండు బఠానీలు అంటారు. రాత్రంతా నానబెట్టాను. 8 గంటలు 6 గంటలు నాన్న అయిపోతుంది. దీంతో ఇది బంగాళదుంప, ఒక 3 బంగాళదుంపలు వేసాను. పావేమో బఠానీలు, పచ్చి బఠానీలు నానబెట్టుతున్నాను. ఉడకబెట్టలేదు ఇంక ఇవి. రాత్రంతా నాని దీన్ని మంచి కూర వండుదాం. ఒక సైడ్ అన్నం కూడా ఉడుకుతుంది. అది వార్చిన తింటుంటాం కదా, అందుకోసం చూస్తుంది. ఒక సైడ్ పొయ్యిలు 2 ఉన్నాయి. పొయ్యిలు అంటే గ్యాస్ పొయ్యిలో 3 పొయ్యిలు, 3 పొయ్యిలో ఒక పొయ్యిలో అన్నం ఉడుకుతుంది. ఇంకోటి ఇక్కడ దానికి ఏటేటి కావాలో 2 పెద్ద టమాటీలు, చిన్న అల్లం, తెల్లుల్లిపాయ ఒక 4 రబ్బలు, పచ్చిమిరపకాయలు 2, 3 ఉల్లిపాయలు, చిన్న దాల్చిన చెక్క మసాలాలోని 2 యాలకులు, లవంగులు, ధనియాలు, తేజ్పత్తి ఆకు, ఇవన్నీ ఈ మసాలా పొడి ఇవన్నీ మనం నూరేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లుల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలు టమాటీలు వదిలేసి అన్నిటికీ నీళ్ళు వేసేసి మిక్సీలోని రుబ్బిసుకోండి. ఇంకోటి ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. పసుపు ఏమో 1/2 చెంచా వేస్తే చాలు. కారం కూడా మీకు ఎంత సరిపోతుందో అంత మీరు వేసుకొని వండియండి. చాలా బాగుంటుంది ఈ కూర. ఇక కుక్కర్లోని 4 చెంచాలు నీళ్ళు వేసేసి కుక్కర్లోని నీళ్ళు అంటున్నాను, నూనె వేసేసి బిర్యానీ ఆకు వేసేసి ఉల్లిపాయలు మనం వేగనిద్దాం. ఉల్లిపాయలు కొంచెం గులాబీ అయిన వరకు వేగాలన్నమాట. ఈ ఉల్లిపాయలు, ఈ బఠానీల కూర అన్నిట్లోనికి బాగుంటుంది. పైగా ఒక 12 రకాలు దీంతో వండొచ్చు. ఇంతకుముందు కూడా 2 వీడియోలు వేసాను. అందులో కూడా బఠానీ చెప్పాను. బఠానీ బఠానీ బంగాళదుంప, బఠానీ వంకాయ, బఠానీ పప్పు, బఠానీ పాలకూర, బాపరి ఎన్ని ఉంటాయో దీంతో. అన్నిట్లోని బాగుంటుంది ఈ కూర. ఇప్పుడు చపాతీలోనికి అయితే చాలా బాగుంటుంది. అన్నంలోనికి ఎలాగా మనం కలుపుకుంటాం, నంచుకుంటాము, కానీ చపాతీ పూరీలోనికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రొసీజర్, మళ్ళీ చాలా ఈజీగా అయిపోతుంది ఈ కూర. ఇంకా గులాబీగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం రుబ్బుకొని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా మనం ఇందులోని వేసిద్దాం. ఇంకోటి మెత్తగా రుబ్బిసుకున్నాను. ఇది ఇందులో మనం వేసేసి శుభ్రంగాను కొంచెం గులాబీ అయిన వరకు వేగనిద్దాం. చూడండి వేగుతుంది. వేగిన తర్వాత మనం ఇందులో టమాటీలు, ఇంకా పొడివి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ కూర. ఒక్కసారి నేను చేసిన విధంగా మీరు వండండి, మీరే కుదంటారనమాట చాలా బాగుంది అనేసి. దగ్గరగా అయింది కదా. ఇక నూనె కొంచెం మీదకి తేలుతుంది. దాన్ని బట్టి తెలిసిపోయింది మసాలా వేగిందని. ఇప్పుడు మనం ఇందులో పొడి మసాలాలు వేసేసుకుందాం. ఒక 2 చెంచాలు కారం, మాకు ఎంత తగిందో మేము వేస్తున్నాను. పావు బఠానీలు ఇది. మీకు ఎక్కువ కారం తింటానంటే మీరు ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, 1/2 చెంచా పసుపు. ఇందులోనే బఠానీలకు తగినట్టు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువే వేయండి ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే మనం నీళ్ళు వేసిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా తర్వాత మనం చూసుకోవచ్చు కదా. ఉప్పు తక్కువ అయితే మనం వేసుకోవచ్చు. ఎక్కువగానే అయిపోయిందంటే మనం ఇది కాదు, ఇంకా అంత దానికి రిపేర్ చేసినా అది ఏం బాగోదు. అందుకోసం ముందు మనం తక్కువ వేసుకుంటేనే మనకి ఏ కూరల్లో, నేను ఆకుకూరలంతా ఇంకా తక్కువ వేసుకోవాలి. సరేనా. ఇంకోటి అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటీలు వేసిద్దాం. టమాటీలు ఉప్పు వేసాం కదా, టమాటీలు బేగి మగ్గిపోతాయి. టమాటీలున్న ఉప్పు, ఈ మసాలా 3 శుభ్రంగా కలిసిపోతుంటాయి అనమాట. ఒక్క నిమిషమే, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి టమాటీలు కొంచెం లా వేగక్కర్లేదు. ఎందుకంటే దాంట్లో తమిలిపోతాయి. కుక్కర్లోనే ఒక 2 సీటీలు 3 సీటీలు కానీ మనం చేసామంటే శుభ్రంగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకోటి ఇది అయిపోతుందా. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఒక్క మూత పెడతాము. మూత పెట్టేసి మనం తీసి చూద్దాం మగ్గిందా లేదా అనేసి. ఒక 2 నిమిషాలు అంతే. ఇంకా చూడండి, దగ్గర చూపిస్తున్నాను. చూడండి ఎలాగైందో. ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంపలు, బఠానీలు ఇందులోనే వేసేసుకొని కలిపేసుకుంటాం. ఇంకోటి శుభ్రంగా వేసేసి కలిపేసుకుంటాం. ఇప్పుడుతో పచ్చి బఠానీలు కూడా వచ్చేస్తున్నాయి. పచ్చి బఠానీలు కూడా చాలా రకాలుగా మనం వండుకోవచ్చు. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండాను. కామెంట్ కూడా చెయ్యండి.
నా వంటలు ఎలాగున్నాయా, మీరు చేసి తింటున్నారా లేదా, ఇది కూడా మీరు కామెంట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది. ఇదైంది. ఒక 2 మూతలు మళ్ళీ ఒకసారి 2 సార్లు కలుపుతూ ఉండాలి. కొంచెం నీరు తగ్గిన వరకు అలా కొంచెం ఒక 2-3 సార్లు ఏగింది అనేసి మనకు అనిపిస్తుంది అనమాట. ఇంకోటి నేను 2 సార్లు ఇప్పుడు మూత ఎట్టేసి 2 నిమిషాల్లోనే తీసాను. ఇప్పుడు మంచినీళ్ళు వేసేసుకుందాం. ఇంట్లో ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు వేసేసుకుంటే ఈ నీళ్ళు కూడాను బొక్కేలు కానీ మనం బంగాళదుంపలు వేయకపోయి ఉంటే ఒక గ్లాసు నీళ్ళు అయిపోతుంది. ఇది 2 గ్లాసులు నీళ్ళు ఎందుకు వేయడం అంటే ఈ బంగాళదుంపలు ఉడికిన తర్వాత నీరంతా అబ్జర్వ్ చేసిస్తుంటాయి, ముద్ద అయిపోతుంది కూర. అందుకోసం 2 గ్లాసులు కానీ వేసామంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది. చిన్నవి 2 బంగాళదుంపలు ఇంకనమాట పావు బఠానీ పెక్కలు. ఇదిగో ఇదే. దీని తర్వాత దీనికి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కూడా చూసేసుకోవచ్చు. ఉప్పు చూసుకొని మూత పెట్టిద్దాం. ఇంకోటి అయిందా? ఇది కనీసం ఒక అంటే మూత పెట్టిన తర్వాత 3 విషిల్స్లు వస్తే చాలు. మీ కుక్కర్లోని ఎన్ని విషయాలు రావాలో అది చూసుకోండి. నా కుక్కర్లోని మాత్రం 3 విషయాలు అయితే సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ కూడా ఉడకలేదంటే ఇంకొకటి మీరు పెట్టవచ్చు. ఇగో ఇక్కడ అన్నం అయిపోయింది. అన్నం వార్చాను. మొదట అన్నం అన్నమాట పక్షులకి తీసుకెళ్ళి వేస్తాను నేను. చిన్నప్పుడు తెలిసిన దగ్గర నుంచి అమ్మలు నేర్పించింది అనమాట. ఏంటంటే ముందు అన్నం అనమాట దేవుడికి అని మనం తీసేయాలి. మరి దేవుళ్ళతో తినరు. అందుకోసం దేవుడి పేరు మీద అనమాట పక్షులు తీసుకెళ్ళి బయట వేస్తామంటే 2 రకాలు పక్షులు, పిచ్చుకలు, పావురాలు, పిల్లి కూడా వస్తుంది. ఏది సాయంత్రం ఏంటి 2 నిమిషాల తర్వాత అన్నీ అనమాట వచ్చేసి ఏరుకొని తినేస్తాయి అనమాట. అదొక ఆనందం అనిపిస్తుంది నాకు తినేస్తే. మీరు కూడాను మొదట అన్నం మాత్రం దేవుడికి అని తీసేయండి. మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం దేవుళ్ళకి చూడలేదు కదా, కొన్ని మూలనైనా సరే మన కళ్ళెదుడు తింటే, నోరు లేని జంతువులు తింటే మనకు ఆహా ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ పైకి మనకి చోటు ఉన్నది చిన్నది. ఆ తిమ్మ మీద రోజున తీసుకెళ్ళి మొదటిది ఏదైనా అన్నం పప్పు అయినా ఏదైనా సరే తీసుకెళ్ళేసి అక్కడ వేస్తే వెంటనే ఏవో ఒకటి వచ్చేసి తింటాయి. పిచ్చుకలు వచ్చాయి చూస్తున్నారా? 2 పిచ్చుకలు వచ్చాయి. నేను దగ్గరికి వెళ్తుంటే ఎగిరిపోతున్నాయి కూడా. అది వీడియో తీస్తున్నానని వాటికి తెలిసిపోతుంది కావాలా, ఎగిరిపోతున్నాయి. ఇంకో పావురం వచ్చింది ఇప్పుడు ఒకటి. ఈ పావురం కూడా నా వచ్చేసి తింటుంది. మళ్ళీ కొంచెం ఇంకుండిపోయిందంటే ఇంకేవైనా వస్తాయి. సాయంత్రంలోకి చెప్తున్నాను కదా, ఏదో ఒకటి వచ్చేసి దందని తినిస్తుంటాయి అనమాట. అవి తినిన తర్వాత మేము తింటే ఇంకా ఆనందం అనిపిస్తుంది. దేవుళ్ళు తినేశారు అనిపిస్తుంది అనమాట. మీరు ఇలా చేస్తారు.